ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాసు బస్. టుడే స్పెషల్ పాస్తా. పిల్ల గ్యాంగ్ అంతా మా ఇంటికి వచ్చేసింది. సో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెడదామని పాస్తా చేశాను. సో ఫస్ట్ పాస్తా కోసం ఏమేమి కావాలో చూసేద్దాము. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పెద్ద టొమాటో, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా కెచప్, సోయా సాస్, పాస్తా అండ్ పాస్తా మసాలా అనమాట. ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని పాస్తాలు పట్టేమైనా ఒక 250 లేదా 300 ml ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసుకోవాలి. అవి కొంచెం మరిగిన తర్వాత మన పాస్తా అంతా దాంట్లో వేసేసి మంచిగా ఉడికించాలన్నమాట. మంచిగా ఉడికిన తర్వాత ఇలా పొంగు వస్తూనే ఉంటుంది. సో మనం మూత పెట్టుకుంటే పొంగు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగే ఉడికించేసుకొని పాస్తా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఈలో ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. మనం క్యారెట్, క్యాప్సికమ్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ లేవు, దట్టు పిల్లలు తిన్నారు కదా అని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను. ఫస్ట్ ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అవి మంచిగా మగ్గి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మూత పెట్టించేసుకొని మగ్గించుకోవాలి. ఇవి కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ వదులుతూ దగ్గర పడిన తర్వాత మనం టమాటా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. ఇవన్నీ మొత్తం దగ్గర పడాలి, అడుగు అంటుకోకుండా చూసుకోండి. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత పాస్తా మసాలా దీంట్లో వేసేస్తున్నాను. ఎంత మంచిగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకా టమాటా కెచప్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలని చెప్పేసి నేను ఒక హాఫ్ టీ గ్లాస్ లేదంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. ఈలో పాస్తా ఉడికిపోయిందని చెప్పేసి నేను పాస్తాలో వాటర్ అంతా పోవాలని చెప్పేసి ఇలా పెట్టేసి ఇలా దించిన వెంటనే చల్లనీళ్ళతో ఒకసారి దాన్ని వాష్ చేసినట్టు అనాలన్నమాట. అలా వాష్ చేసినట్టు అంటే దాంట్లో స్టార్చ్ ఏదన్నా కూడా వెళ్ళిపోతుంది, ప్లస్ అవి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది వేడి నీళ్ళల్లో ఉన్నప్పుడు. చల్లనీళ్ళతో వేసేస్తే అదేం అనిపించదు. చూడండి, మన పాస్తా వేయడానికి ఇంకా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. సో అప్పుడు నేను పాస్తా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం అస్సలు వేయము. ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. మసాలా పౌడర్లోనే ఉప్పు చాలానే ఉంటుంది. సో ఇలా మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువైంది అని అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కెచప్ మీకు సరిపోలేదు అన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మగ్గించుకోయిన తర్వాత ఇంకా మనకు తినడానికి రెడీ అయిపోయినట్టే పాస్తాలో మళ్ళీ మనం కెచప్ యాడ్ చేసుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.